This is from Spoken English Shelter of Bhujangarao Thammisetti. Get ready, be ready. వీటి మధ్య తేడా ఏమిటి? అసలు గెట్ రెడీ మరియు బీ రెడీల మధ్య తేడా తెలుసుకునే ముందుగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. కొందరు వీటిని ఒకదాని బదులు మరొకటి యథేచ్ఛగా వాడేస్తుంటారు. కొన్ని సందర్భాలలో అవి చెల్లుబాటు అయినా మరికొన్ని సందర్భాలలో కుదరకపోవచ్చు. కాబట్టి వీటి వాడకం విషయంలో వీటి మధ్య తేడాను దృష్టిలో పెట్టుకుని సందర్భానుసారం వాడవలసి ఉన్నది. ఈ రెండింటి అర్థాలు చూడండి. 1. గెట్ రెడీ, సిద్ధం కండి అంటే తయారవ్వండి. 2. బీ రెడీ, సిద్ధంగా ఉండండి అంటే తయారుగా ఉండండి. 1. గెట్ రెడీ, సిద్ధం కండి. గెట్ రెడీ అనేది సిద్ధం కావడం అనే కార్యగమనాన్ని సూచిస్తోంది. అంటే ఇక్కడ పని జరగడం అనే పరిస్థితి ఉందన్నమాట. ఎగ్జాంపుల్, ఉదాహరణ, గెట్ రెడీ టు గో టు యువర్ షాప్. మీ షాప్కు వెళ్ళడానికి సిద్ధం కమ్ము అంటే షాప్కు వెళ్ళు నిమిత్తం తయారవ్వండి అనే పని స్వభావాన్ని తెలియజేస్తోందన్నమాట. 2. బీ రెడీ, సిద్ధంగా ఉండండి. బీ రెడీ అనేది సిద్ధంగా ఉండడం అంటే తయారుగా ఉండడం అనే స్థితిని తెలియజేస్తోంది. ఎగ్జాంపుల్, ఉదాహరణ, బీ రెడీ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ టు రైన్. వాన కురవడం ప్రారంభం కాకముందే సిద్ధంగా ఉండు అంటే ఎక్కడికో బయలుదేరడానికి తయారుగా ఉండు అనే స్థితిని తెలియజేస్తోందన్నమాట. మొదటి వాక్యములో అంటే గెట్ రెడీలో ఒక ఆజ్ఞ లేక ఆదేశాన్ని సూచించే భావాన్ని అంతర్లీనంగా ధ్వనించడం లేదు. రెండవ వాక్యములో అంటే బీ రెడీలో ఒక సలహా ఇస్తున్నట్టు మీకు అర్థం కావటం లేదు. ఇంకాస్త లోతుగా వెళ్ళాలనుకుంటే బీ రెడీ అనేది భవిష్యత్తుకు సంబంధించిన సలహాను లేక ఆజ్ఞను సూచిస్తే, గెట్ రెడీ అనేది వర్తమాన కాలపు ప్రస్తుతపు ఆజ్ఞను సూచిస్తోంది. ఈ క్రింది వాక్యములను చూడండి. ప్లీజ్ గెట్ రెడీ టు గో హోమ్ బిఫోర్ 6 PM. యువర్ హస్బెండ్ విల్ బి రెడీ ఫర్ యూ దెన్. దయచేసి సాయంత్రం 6కి ముందే ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవ్వు. అప్పటికి నీ భర్త నీ కోసం సిద్ధంగా ఉంటారు. ముందు వాక్యములో ప్లీజ్ అనే పదం వాడటం మూలంగా అభ్యర్థనాపూర్వక వర్తమాన కాలపు పనిని సూచిస్తుంటే, తదుపరి వాక్యంలో సలహాపూర్వక భవిష్యత్ కాలంలో ఉండు స్థితిని సూచిస్తున్నట్టు మీకు అవగతం అవటం లేదు. గమనిక. అయితే ఈ వాక్యములలో గెట్ రెడీ మరియు బీ రెడీలు సిద్ధం కావడం మరియు సిద్ధంగా ఉండడం విషయాలలో ఒకదాని స్థానంలో మరోటి వాడ వీలు లేదని గమనించగలరు. ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టపరిచే భార్యాభర్తల మధ్య ఈ క్రింది చిన్న సంభాషణను గమనించండి. వైఫ్, ఆర్ యూ గెటింగ్ రెడీ నౌ డార్లింగ్? భార్య, డార్లింగ్, ప్రస్తుతం నువ్వు తయారవుతున్నావు కదూ. హస్బెండ్, ఎస్, వాట్స్ అబౌట్ యూ? భర్త, అవును, మరి నువ్వు? వైఫ్, ఐ విల్ బి రెడీ ఇన్ జస్ట్ 10 minutes డియర్. భార్య, డియర్, కేవలం 10 నిమిషాల్లో నేను తయారుగా ఉంటాను. హస్బెండ్, బీ క్విక్, ఇట్స్ టైమ్ ఫర్ ద షోరూమ్ టు బి క్లోజ్డ్. భర్త, త్వరగా కానీ షోరూమ్ కట్టేసే సమయం అవుతుంది. వైఫ్, ఓకే డియర్. భార్య, అలాగే డియర్. గెట్ రెడీకి ఉదాహరణములు. 1. గెట్ రెడీ, లెట్స్ గో టు ది ఎగ్జిబిషన్. 2. హెల్ప్ మీ గెట్ రెడీ ఫర్ ఆఫీస్. 3. ఆర్ యూ గెటింగ్ రెడీ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్? 4. గెట్ రెడీ టు వాచ్ దిస్ వీడియో which makes you get fluency in spoken English. Be ready కి ఉదాహరణములు. 1. Be ready to go to your convent when your dad comes here. 2. Please be ready at 10 AM tomorrow. I will come to you. 3. Be ready at 6 PM sharp. 4. Please be ready for the distribution of these fruits to the poor patients. Thank you all for watching my video. Wish you all the best. Bye for now.